సముద్రం అనేది ఎంత లోతుగా ఉంటుందో మీకు తెలుసా? ఇప్పుడు కింద పడ్డ మొదలు పెడితే నీ శవం కూడా తిరిగి దొరకపోవచ్చు, అంత లోతుగా ఉంటుంది. 40 మీటర్స్ అనేది స్కూబా డైవింగ్ ఒక లిమిట్. ఇది దాదాపుగా 12 అంతస్తుల బిల్డింగ్ తో సమానం. ఈ లోతు వరకు కూడా 99% మంది చేరలేరు. 93 మీటర్స్ లోతుకు ఒక వ్యక్తి కేవలం తన ఊపిరిని ఆపి ఎలాంటి మిషన్స్ లేకుండా చేరాడు. అలానే ఒంటరిగా సముద్రం లోతును కూడా కొలిచాడు. 332 మీటర్లు అనేది ఈ ప్రపంచంలోనే అత్యంత లోతైన స్కూబా డైవింగ్ రికార్డ్. ఈ లోతులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ కూడా పూర్తిగా మునిగిపోతుంది. అయినా కూడా దానిపైన ఇంకా నీళ్ళు అనేవి ఉంటాయి. 500 మీటర్ల దగ్గర నుండి వెలుగు అనేది శాశ్వతంగా మాయమైపోతుంది. సూర్యుడి కిరణాలు అనేవి ఒక్కటి కూడా అక్కడికి చేరలేవు. 1000 మీటర్ల లోతును మిడ్ నైట్ జోన్ అని అంటారు. అక్కడ ప్రెజర్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఈ శరీరం కూడా ఒక్క సెకండ్ లోనే నలిగిపోవచ్చు. శబ్దం లేదు, వెలుగు లేదు, కేవలం అంతులేని చీకటి మాత్రమే. 3800 మీటర్ల లోతుకి టైటానిక్ అనేది మునిగిపోయింది. అది ఎంత లోతుగా ఉంటుందంటే 3 ఎంపైర్ స్టేట్స్ బిల్డింగ్ ని ఒకదానిపైన ఒకటి పెట్టినా కూడా ఇంకా లోతు అనేది ఎక్కువగానే ఉంటుంది. 6000 మీటర్ల లోతుకి చేరాలంటే బుర్జ్ ఖలీఫాని 8 సార్లు ఒకదాని మీద ఒకటి పెట్టినా కూడా సరిపోదు. అప్పటికి కూడా ఆ లోతుకి అనేది మనం చేరలేము. 10902 మీటర్లలో ఉండేది మెరీనా టెరేస్. అక్కడ మౌంట్ ఎవరెస్ట్ ని పడేసినా కూడా దానిపైన ఇంకా 2 కిలోమీటర్లు నీళ్ళు అనేవి మిగిలే ఉంటాయి. మనిషి చంద్రుడిపై అడుగు పెట్టాడు, మార్స్ పై పరిశీలించాడు, కానీ ఈ భూమిపై ఉన్న సముద్రంలో 95% భాగాన్ని ఇప్పటికి కూడా అన్వేషించలేదు. ఇప్పటికి కూడా ఒక రహస్యమే. మరి రాబోయే భవిష్యత్తులో కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తామో లేదో కూడా తెలియదు. ఆకాశం నుంచి పడే అంత నీరు అసలు ఎక్కడి నుంచి వస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పైప్ లేదు, మోటార్ లేదు, అయినా సరే లక్షల లీటర్ల నీరు అనేది మేఘాల వరకు ఎలా చేరుతుంది? ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ అద్భుతమైన ప్రక్రియ అనేది మొదటిగా మన సూర్యుడి దగ్గర నుంచి మొదలవుతుంది. సూర్యుడి వేడి భూమి మీద ఉన్న సముద్రాలు, నదులు, చెరువుల నీటిని నిరంతరం వేడిగా చేస్తుంది. నీరు వేడయ్యాక అది ఆవిరిగా మారిపోయి గాలితో పాటు మేఘాల్లోకి వెళ్తుంది. సైన్స్ లో దీన్ని ఎవాపరేషన్ అని పిలుస్తారు. కానీ ఆకాశానికి నీరు చేరడానికి సముద్రాలు మాత్రమే కాదు, చెట్లు, అడవులు కూడా పెద్ద పాత్రను పోషిస్తాయి. చెట్లు వాటి వేర్ల ద్వారా నీటిని పలుచుకొని ఆకుల ద్వారా ఆవిరిగా గాలిలోకి వదిలేస్తాయి. దీనినే ట్రాన్స్పిరేషన్ అని అంటారు. ఆకాశంలోకి ఎక్కువ ఎత్తుకు చేరినప్పుడు అక్కడ ఉన్న చల్లని వాతావరణం వల్ల చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఈ ప్రక్రియని కండెన్సేషన్ అని పిలుస్తారు. కానీ ఈ బిందువులు అనేవి ఆ గాలిలో ఉండడానికి ఒక సపోర్ట్ అనేది కావాలి. దీనికి గాలిలో తిరిగే ధూళి కణాలు, సముద్రం ఉప్పు కణాలు ఆ పని చేస్తాయి. నీటి బిందువులు వాటి చుట్టూ చేరుకొని పెద్ద సమూహంగా మారుతాయి. ఇలా కలిసిన లక్షల బిందువులు మనం చూసే తెల్లని మేఘాలుగా మారుతాయి. గాలి అనేది ఈ మేఘాలని ఒక్క ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్తాయి. మేఘాల లోపల ఉన్న నీటి బిందువులు ఒకదానితో ఇంకొకటి ఢీకోవడం వల్ల ఇంకా పెద్దగా మరియు బరువుగా మారతాయి. ఒక సమయంలో ఆ బిందువులు అనేవి చాలా బరువుగా మారతాయి. గాలి వాటిని ఇంకా నిలబెట్టుకోలేకపోతుంది. అప్పుడు గ్రావిటీ ప్రభావం వల్ల ఈ నీరు అనేది వర్షం రూపంలో మన భూమి పైకి పడుతుంది. సైన్స్ లో దీనిని ప్రెసిపిటేషన్ అని అంటారు. ఇలా భూమి నుంచి పైకి వెళ్లిన నీరు మళ్ళీ వర్షంగా భూమిపైకి తిరిగి వస్తుంది. దీనినే వాటర్ సైకిల్ లేదా జల చక్రం అంటారు. ఇది ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతమైన ఎప్పటికీ ఆగని ఒక ప్రక్రియ. మరి ఇలాంటి వర్షంలో మీకు తడవడం ఇష్టమా? అయితే కామెంట్ లో చెప్పండి. ఈ ప్రపంచంలోనే ఒక దేశం ఉంది. అక్కడ డబ్బులు అంత ఎక్కువగా ఉంటది కాబట్టి జనాలు నోట్లని లెక్క పెట్టడం కాకుండా తూకం వేస్తారు. అవును, మీరు వినేది నిజమే. అలా దేశం పేరే సొమాలిలాండ్. ఇది తనని స్వాతంత్ర దేశం అని ప్రకటించుకుంది. కానీ ప్రపంచంలో చాలా దేశాలు అనేవి ఇంకా దీన్ని అధికారిక దేశంగా గుర్తించలేదు. దీని కథ అనేది సినిమా కన్నా ఏమాత్రం తక్కువ కాదు. సొమాలిలాండ్ ఆఫ్రికాలో ఉన్న సొమాలి యొక్క ఈస్టర్న్ రీజియన్ లో ఉన్న ఒక ప్రాంతం. 1991 లో సొమాలియా సివిల్ వార్ లో పడిపోయిన తర్వాత సొమాలిలాండ్ తన ప్రత్యేక దేశం అని ప్రకటించుకుంది. ఈ ప్రాంతం అనేది దాదాపు 76,000 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఇక్కడ జనాభా సుమారుగా 45 లక్షలు. దీని రాజధాని అర్జెంటీనా. ఇది అక్కడ అతిపెద్ద నగరం కూడా. కానీ సొమాలిలాండ్ ని ప్రపంచం మొత్తం ప్రత్యేకంగా నిలబెట్టేది అక్కడ కరెన్సీ. దాని పేరే సొమాలిలాండ్ షీలింగ్. ఈ కరెన్సీ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఒక US$ కి దాదాపు 10,000 నుండి 11,000 సొమాలిలాండ్ షీలింగ్స్ వస్తాయి. అందుకే అక్కడ షాప్ ఓనర్స్ మరియు కస్టమర్స్ ఇద్దరు కూడా నోట్స్ ని ఒక్కొక్కటిగా లెక్క పెట్టడం కన్నా తూకం వేసి ట్రాన్సాక్షన్స్ ని కంప్లీట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. మన దగ్గర నోట్స్ కౌంట్ చేసే మిషన్ ఉంటుంది, కానీ అక్కడ వెయిట్ కొలిసే మిషన్ ఉంటుంది. రోడ్డు మీద ఇలాంటి పెద్ద స్టీల్ రోల్ దొరుకుతూ కనిపిస్తే దాన్ని ఆపడానికి ఎప్పుడూ ట్రై చేయకండి. ఎందుకంటే ఒకసారి ఒక వర్కర్ దీన్ని ఆపడానికి ప్రయత్నించగా ఆ ప్రమాదంలో తన ప్రాణాలు కూడా కోల్పోయాడు. అసలు ఇదేంటో తెలుసా? అదే స్టీల్ కాయిల్. ఒక స్టీల్ కాయిల్ బరువు 10 టన్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే దాదాపుగా 2 ఏనుగుల బరువుతో సమానం. మొదటిసారి చూస్తే అది మామూలు స్టీల్ రోల్ లాగానే అనిపిస్తుంది. కానీ అది ఒకసారి లూజ్ అయినా లేక అనుకోకుండా దొరకడం మొదలు పెట్టిన అది ఒక అత్యంత ప్రమాదకరమైన ట్రాప్ లాగా మారిపోతుంది. అందుకే స్టీల్ కాయిల్స్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా సెక్యూర్ చేస్తారు. అందుకే ఆ సమయంలో అది కేవలం ఒక స్టీల్ రోల్ కాదు, కదులుతున్న ప్రమాదం. ఒక చిన్న తప్పు జరిగిన ట్రక్ డ్రైవర్స్ అయినా వర్కర్స్ అయినా తీవ్రంగా గాయపడవచ్చు లేదా ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. సో ఫ్రెండ్స్, కాబట్టి ఇలాంటి హెవీ ఇండస్ట్రియల్ మెటీరియల్స్ దగ్గర ఇప్పుడు సేఫ్టీ రూల్స్ ని ఫాలో చేయడం చాలా ముఖ్యం. చైనా వాళ్ళు ఏ వస్తువును కూడా వేస్ట్ అవ్వనివ్వరు. మన దగ్గర టమాటోస్ పడిపోయినప్పుడు రైతులకి వాళ్ళ పెట్టుబడి కూడా తిరిగి రాకపోతే చాలా సార్లు తప్పనిసరి పరిస్థితుల్లో టమాటోస్ ని పారేస్తారు. కానీ చైనాలో అసలు అలా జరగదు. చైనా రైతులు వాళ్ళ టమాటోస్ ని సగం సగం కట్ చేసి ఎండలో ఆరబెడతారు. ఈ ప్రాసెస్ ద్వారా సన్ డ్రైడ్ టమాటోస్ తయారవుతాయి. వీటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ కూడా ఉంది. ఇలా చేయడం వల్ల వాళ్ళ టమాటోస్ పాడవకుండా సేవ్ చేయడమే కాకుండా ముందు కంటే ఇంకా ఎక్కువ ధరలో అమ్ముడవుతాయి. సన్ డ్రైడ్ టమాటోస్ టేస్ట్ నార్మల్ టమాటోస్ కంటే ఎక్కువ రిచ్ గా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని సాసెస్, నూడిల్స్ లో ఎక్కువగా యూస్ చేస్తారు. అంటే మన దగ్గర టమాటోస్ వేస్ట్ అయిపోతుంటే చైనాలో మాత్రం వీటిని ఒక కొత్త ప్రొడక్ట్ గా మార్చి రైతులు వీటి నుంచి డబుల్ సంపాదిస్తున్నారు.
అసలు ఈ ప్రపంచంలో ఎక్కువగా బంగారాన్ని ప్రొడ్యూస్ చేసే గోల్డ్ మైన్ ఏది? ప్రపంచం మొత్తంలో ఎక్కువ బంగారం ప్రొడక్షన్ USA లోని నెవేడియా గోల్డ్ మైన్స్ లో జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 94 టన్స్ ఆఫ్ బంగారం ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ మైన్ ఒక మైన్ కాదు, చాలా మైన్స్ కలిసి ఏర్పడిన ఒక పెద్ద మైనింగ్ గ్రూప్. ఇందులో 10,000 కంటే ఎక్కువ మంది పనిచేస్తారు. ఆగస్ట్ 15 కి 26 జనవరికి చేసే ఫ్లాగ్ హోస్టింగ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే రోజు ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ పై ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జెండా ఎగరేస్తారు. ఆ రోజు జెండాని కింద భాగాన కట్టి పైకి లాగుతారు. బ్రిటిష్ పరిపాలన నుంచి మనం పొందిన విముక్తికి స్వేచ్ఛని ప్రారంభిస్తూ కింద నుంచి పైకి లాగుతూ జెండాని ఎగరేయడం జరుగుతుంది. నెక్స్ట్ జనవరి 26 మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుని రిపబ్లిక్ డే గా జరుపుకుంటాం. ఈ రోజు జెండా ఆల్రెడీ పైన పూలతో కట్టబడి ఉంటుంది. అంటే భారత ఆల్రెడీ స్వతంత్రంగా ఉందని అర్థం. రిపబ్లిక్ డే నాడు మన ప్రెసిడెంట్ తాడుని లాగడం ద్వారా జెండాని ఎగరేస్తారు. ఇది రాజ్యాంగం విలువలను భారతదేశం యొక్క నిబంధనలను తెలియజేస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలా కూడా ఈ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ వర్తీ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలానే మన పేజ్ ఫాలో చేయండి.